హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2026 రీనీట్కి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. కాకపోతే ఈసారి ఏంటంటే అడ్మిట్ కార్డ్తో పాటు ఫీజు రిఫండ్ లింక్ అనేది కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నా కూడా ఒకసారి ఆల్రెడీ ఫీజు డీటెయిల్స్ ఇచ్చారు, కానీ మళ్ళీ కాలం అయితే ఇవ్వడం జరిగింది. దీంతో ఏంటంటే ఇప్పుడు అందరు ట్రై చేస్తున్నారు కాబట్టి సర్వర్ బిజీ వస్తుంది. అండ్ అదేవిధంగా ఇదంతా ప్రాసెస్ చేయడం కాస్త మీకు లేట్ అవుతూ ఉంటుంది. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ అన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ కౌన్సిలింగ్ సందర్భంగా. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే మీరు డైరెక్ట్ దీని మీద ప్రెస్ చేసి మీ బ్యాంక్ డీటెయిల్స్ మీకు లాగిన్ వస్తుంది. మళ్ళీ లాగిన్ అయిపోయి ఇంకా లాగిన్ మీకు తెలుసు అప్లికేషన్ నెంబర్ ఇవన్నీ వస్తాయి. లాగిన్ అయిపోయి బ్యాంక్ డీటెయిల్స్ మళ్ళీ ఫ్రెష్గా ఎంటర్ చేసి ప్రెస్ చేస్తే మీకు అయిపోతుంది, సబ్మిట్ అయిపోతుంది మళ్ళీ. అండ్ అదేవిధంగా మీరు కన్ఫర్మ్ చేసినా సరిపోతుంది. ఒకసారి కన్ఫర్మ్ చేసిన తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ని మళ్ళీ కన్ఫర్మ్ చేసిన తర్వాత కింద డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అని ఉంటుంది. సో అక్కడ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ కాకపోయినా మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ అడ్మిట్ కార్డు నీట్ ఈ రీనీట్ ఎగ్జామినేషన్ అని ప్రెస్ చేశారనుకోండి, మళ్ళీ ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది. అండ్ ఒకసారి లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేయగానే డైరెక్ట్ మీకు అడ్మిట్ కార్డ్ వచ్చేస్తుంది. మీకు రిఫండ్ కోసం బ్యాంక్ డీటెయిల్స్ని ఇక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆర్ మీరు ఇక్కడ సబ్మిట్ చేయకుండా డైరెక్ట్ ఇక్కడికి వచ్చినా కూడా అడుగుతుంది. సో ఇక్కడ ఏదైనా ప్రాబ్లం అయిందనుకోండి, ఇక్కడ మీరు బ్యాంక్ డీటెయిల్స్ని ఒకసారి కన్ఫర్మ్ చేయండి. మీరు అందులోకి వెళ్ళగానే మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. చివరికి బ్యాంక్ డీటెయిల్స్ అని ఉంటుంది, ఇక్కడ ప్రెస్ చేయండి. ఓకే, మళ్ళీ సబ్మిట్ చేయమంటే మళ్ళీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి, నో ప్రాబ్లం. సేమ్ మీరు ఇదివరకు ఎలా చేశారో అలా చేయండి, సేమ్. అండ్ ఆ తర్వాత మీరు దాని కిందనే అది సబ్మిట్ చేసిన తర్వాత అడ్మిట్ కార్డ్ అని ఉంటుంది. అడ్మిట్ కార్డ్ మీద ప్రెస్ చేసినా వస్తుంది. అక్కడ రాకపోతే మీరు మళ్ళీ బయటకు వచ్చేసి దీని మీద ప్రెస్ చేస్తే ఇంకా మీకు డైరెక్ట్ డౌన్లోడ్ అవుతుంది. ఒకసారి ఇక్కడ కన్ఫర్మ్ చేశాక ఇక్కడికి వచ్చాక డైరెక్ట్ డౌన్లోడ్ అవుతుంది. కానీ ప్రాసెస్ అయితే ఇప్పుడు స్లో నడుస్తుంది. అందరు ట్రై చేస్తుంటారు కాబట్టి సర్వర్స్ బిజీ ఉన్నాయి. సో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. మీరు ఇక్కడ కన్ఫర్మ్ చేసి ఇక్కడికి వచ్చి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ కొట్టినా కూడా బ్యాంక్ డీటెయిల్స్ ఒకసారి కన్ఫర్మ్ చేయండి, డౌన్లోడ్ కాదు. మీరు ఇక్కడ కన్ఫర్మ్ చేసి ఇక్కడ డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోండి. ప్రజెంట్ అయితే అలా ఈజీగా వర్క్ అవుతుంది ఇప్పటి వరకు అయితే. ఓకేనా? సో చాలా ఈజీ, కొంచెం టైం తీసుకుంటుంది, సర్వర్స్ బిజీ ఉన్నాయి కాబట్టి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. అండ్ అదేవిధంగా మీరైతే ఆన్లైన్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి, సేమ్ ఉన్నాయి. ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ వేరు ఉంటే ఇంకా మనకు 1 వీక్ టైం ఉంది కాబట్టి మరొక వీడియోలో చెప్తాను. సో ఆల్మోస్ట్ అంతే సేమ్. మీరు ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి మళ్ళీ మీకు అవన్నీ చెప్పడం వృధా. ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి, మీకు అర్థమైపోతుంది అడ్మిట్ కార్డ్ చూడగానే.